హలో గైస్ వెల్కమ్ టు మూవీ ఒపీనియన్ విత్ చిను అండ్ ఈరోజు నేను చూసిన మూవీ మా అవతార నరసింహ. ఫస్ట్ టైం ఫస్ట్ సినిమా చూసాక నా ఫీలింగ్ వచ్చేసరికి ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ ఒక మంచి డివోషనల్ ఫిల్మ్ చూసినాను అనిపించింది. అండ్ నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒక రివర్స్లో డిస్క్రైబ్ చేయాలంటే మార్వెలస్, స్పెక్టాక్యులర్ అండ్ స్టన్నింగ్. అసలు మూవీలో యానిమేషన్ ఉంటుంది భయ్య, జస్ట్ ఆసమ్. అండ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours ఉంటుంది. బట్ 2 hours ఫిల్మ్ చూసాననే ఫీలింగ్ అస్సలు రాలేదు. జస్ట్ ఒక లార్డ్ విష్ణు ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాము. భూదేవి యానిమేషన్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. లార్డ్ విష్ణు డివోటీకి మాత్రం ఈ మూవీ అసలు విజువల్ ఫీస్ట్. అసలు అంత తక్కువ బడ్జెట్‌లో ఇంత విజువల్ గాని, యానిమేషన్ గాని ఎలా పుల్ ఆఫ్ చేశారో ఇప్పుడు కూడా నాకు అర్థమైతలేదు. అండ్ సినిమాలో లార్డ్ విష్ణు సీన్స్‌కి మాత్రం నా 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఈస్ జస్ట్ ప్యూర్ గూస్ బంప్స్. అబ్బబ్బా! ఆ నరసింహ అవతారం సీక్వెన్స్ మాత్రం ఇంకా నా మైండ్ నుండి పోతలేదు భయ్యా. ఎవరు డిజైన్ చేశారో గానీ ఆ సీక్వెన్స్ జస్ట్ వాడికి గుడి కట్టేయొచ్చు. అండ్ నాకు మూవీలో నచ్చనిది ఏమన్నా ఉందంటే సాంగ్స్ మాత్రమే. లైక్ 2 మినిట్స్ సాంగ్స్ ఉండే మూవీలో. అది కొంచెం డిస్టర్బ్ చేసింది మూవీ ఫ్లోని. అండ్ అది తప్ప ఇంకా మూవీలో మైనస్ పాయింట్సే లేవు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా యాప్ట్ ఉంది. ఓవరాల్ ఇట్ వాజ్ ఎ ప్యూర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. అండ్ ఐ నో చాలా రోజుల తర్వాత మూవీ చూసిన, బట్ ఇన్ని రోజులు ఎందుకు చూడలేదురా అని రిగ్రెట్ ఫీలింగ్ మాత్రం ఎక్కువ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. దిస్ ఈజ్ చిన్ను సైనింగ్ ఆఫ్.